గర్భగుడిలో చిన్న దీపం ఎందుకు వెలిగిస్తారు? మనం ఆలయానికి వెళ్తే ముందుగా స్వామిని దర్శిస్తాం. కానీ పెద్దలు చెప్తుంది స్వామి పాదాలను చూడటం చాలా గొప్పదని. ఆ పాదాలపై వేసే చిన్న దీపం వల్లే మనం ఆ పాదాలను స్పష్టంగా చూస్తాం. ఆ కాంతి, ఆ తీక్షణత మన మనసుని స్వామి పాదాల వైపు మళ్లిస్తుంది. దీపం వెలుగులో దర్శించబడే పాదాలు భక్తికి ద్వారం అవుతాయి. అందుకే స్వామి ఎదుట శటగోపం పెడితే తల వంచాలి. అది భక్తికి సంకేతం మాత్రమే కాదు, పాదాభివందనానికి ఆహ్వానం కూడా. దేవుని రూపం కన్నా పాదాలకు నమస్కరించడం ద్వారా అనంత ఫలం వస్తుంది. కాబట్టి ఆ చిన్న దీపం మన చిన్న చూపును ఆ పరమతత్వపు పాదాలకే మళ్లిస్తుంది. మనం చాలాసార్లు ఆలయం నుంచి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కుంటాం. కానీ ఇది శాస్త్రరీత్యా సరైంది కాదు. వివాహం, పూజలు, వ్రతాలు, యాగాలు చేసిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం మంచిది కాదు. అలా కడుక్కోవడం వల్ల ఆ పవిత్రమైన ఫలం తక్కువ అవుతుంది అంటున్నారు ధర్మశాస్త్రాలు. దేవాలయం దర్శించాక కూడా వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ఎందుకంటే అక్కడ స్వామి దివ్య సన్నిధిలో మన శరీరం పవిత్రతను గ్రహిస్తుంది. నవగ్రహ పూజలు చేసిన తర్వాత మాత్రం కాళ్ళు కడుక్కోవడం శుభఫలాన్ని ఇస్తుంది. ఇది పాప విమోచనం కోసం చేస్తే శరీర శుద్ధి అవసరం కాబట్టి తప్పనిసరి. అలాగే జన్మ దోషాలు పోవడానికి దానం ఇచ్చిన వెంటనే కూడా కాళ్ళు కడుక్కోవాలి. శుభకార్యాల తర్వాత కడుక్కుంటే ఆ ఫలం పోతుంది. కానీ పాప పరిహారానికైతే కడుక్కోవడం అవసరం. మనం రోజూ చూసే పక్షుల్లోకి మనుషులకి అత్యంత దగ్గరగా ఉండేది కాకి. శాస్త్రాల్లో చెప్పినట్టు కాకికి గతగతాలు తెలుసు అంటారు. మన పితృదేవతలు ఈ లోకాన్ని విడిచిపోయిన ఆత్మలు కాకి రూపంలో వచ్చి తిరుగుతున్నారని పురాణ విశ్వాసం. అందుకే శ్రాద్ధాల సమయంలో వారి తృప్తి కోసం అన్నం కాకులకు పెడతారు. కాకి ఆ అన్నాన్ని ముట్టుకుంటే పితృదేవతలు సంతృప్తి చెందారని భావిస్తారు. కాకి ముట్టుకోకపోతే వారి కోరికలు తీరలేదని భావించి మరలా పూజలు చేస్తారు. ఇంతేకాదు, కాకుల అరుపులు కూడా కొంతమంది శుభసూచకమని నమ్ముతుంటారు. కాకులు అరిస్తే చుట్టాలు వస్తారు అన్న నమ్మకం చాలా వరకు ఉంది. కాకులు ఆత్మలతో సంబంధం ఉన్న దూతలుగా భావించి గౌరవిస్తారు. కాకికి అన్నం పెట్టడం అది ఒక సాంప్రదాయం కాదు, రుణానుబంధం. పూజా సమయంలో మనం ధరించే బట్టలు కూడా భగవంతుని కొలిచే విధానంలో భాగం. ఎర్రని పట్టుబట్టలు కడితే అది శక్తి రూపంగా పరిగణించబడుతుంది. పచ్చని పట్టు ధరిస్తే అది మంగళాన్ని తెచ్చిపెడుతుంది, మన ప్రాణశక్తిని పెంపొందిస్తుంది. తెల్లని పట్టుబట్టలు పవిత్రతకు చిహ్నం, అది మనకు శుభఫలితాల్ని ప్రసాదిస్తుంది. ఒకే రంగు పట్టు ధైర్యానికి, స్థిరమైన మనస్సుకు సంకేతం. అంచులేని బట్ట ధరించడం అశౌచానికి దారితీస్తుంది, అది పూజకు విఘ్నంగా మారుతుంది. దేవుడి ఎదుట నిలబడ్డప్పుడు మన రూపం కూడా పవిత్రంగా ఉండాలి. పూజకు ధరించిన బట్టలతో భోజనం చేసిన తర్వాత అదే బట్టలు మళ్ళీ శుభ్రపరచకుండా వాడకూడదు. మన బట్టలు మన మనస్సును ప్రతిబింబిస్తాయి. రంగుల శక్తి ఎంతో గొప్పది. కాబట్టి పూజలో పవిత్రమైన రంగులను ఎంచుకొని భగవంతుని ఆశీస్సులను పొందాలి. దేవాలయాలు, ధ్యాన మందిరాలు, తల్లి, తండ్రి, గురువులు, పెద్దలు వంటి పవిత్రమైన వాటిని చూపుడు వేలుతో చూపడం శాస్త్ర విరుద్ధం. ఎందుకంటే చూపుడు వేలు అహంకారాన్ని సూచించేలా ఉంటుంది. అలా చూపడం అనాగరతే కాకుండా అవమానంగా భావించబడుతుంది. తమలపాకు మీద సున్నం కూడా చూపుడు వేలుతో రాయకూడదు, అది అపవిత్రం అవుతుంది. పూజలో వాడే గంధం, అక్షంతలు, తులసి ఇవన్నీ కూడా చూపుడు వేలు కాకుండా మధ్య వేలుతో లేదా బొట్న వేలుతో తీసుకోవాలి. పూజాధికార సమయంలో చూపుడు వేలును కట్టేసినట్లుగా ఉంచుకోవాలి, అదే శుభప్రదం. మన శరీరంలో ప్రతి భాగానికి శాస్త్రపరమైన ఆధ్యాత్మికత ఉంది. చూపుడు వేలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న అలవాట్లు కూడా మన భక్తిని ప్రతిబింబించేవి కావున వాటిలో శుద్ధతను పాటించాలి. సింహద్వారానికి వేలాడతీసిన స్ఫటికరాయికి, నల్లతాడుకి ఎందుకు కడతారో తెలుసా? నల్లతాడు అంటే దిష్టి నివారణకు శక్తివంతమైన చిహ్నం. అది ఎంతటి శాపము, దుష్టశక్తులు అయినా ఆవహించి తనలో దాచేస్తుంది. బయట ఎవరు శాపనార్థాలు పెట్టినా కన్నీళ్లతో వచ్చిన ఆ శాపాలు, రోధనలు నల్లతాడు గ్రహించి స్ఫటికం వాటిని శోషించి ఆపేస్తుంది. అందుకే ఇంటికి ప్రవేశ ద్వారమైన సింహద్వారం దగ్గర ఈ ప్రక్రియ చేయడం సాంప్రదాయం. ఇది ఇంటికి అనవరత శాంతి, దిష్టి నివారణ, మంచితనాన్ని తీసుకురాగలదు. ఇది వాస్తుశాస్త్రం, ఆధ్యాత్మికత రెండిటికీ కలయిక. కాబట్టి స్ఫటికరాయిని నల్లతాడుతో కట్టి సింహద్వారానికి ఎందుకు వేలాడదీయడం అంటే అది మన ఇంటికి రక్షణ కవచం వంటిది.